నాకు అర్థమైపోతుంది. ఎక్కడ పింఛనిచ్చారో స్పాట్ టైము రెండో వస్తాయి. అది టెక్నాలజీ చేయడానికి ఇమ్మీడియట్గా మీరు చెప్పగానే ఏ వ్యక్తి లింక్ వస్తుంది నాకు. నేను చిన్నప్పుడు చూశాను. నేను చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నీటి కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఆదాయం కావాలి. దీనికోసం నాలుగు కోసం పోతే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి పొత్తి వేసుకోవాలి. అధికారులు ఏదైతే ఇప్పుడు పూర్ణాంధ్ర యూనిట్ గా పెడుతున్నామని పేరు కూడా ఆలోచిస్తున్నాం. శాంక్షన్ ఇస్తామని చెప్పారు సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి శాండ్కి సంబంధించి కూడా మరి ట్రాన్స్పోర్టేషన్ లబ్ధిదారు పెట్టుకోవచ్చు, కానీ సుమారు 20 టన్స్ ఇసుక కూడా ఫ్రీగా ఇస్తామనేది చెప్పడం జరిగింది సార్. తమరు ఆల్రెడీ చెప్పారు. ఆల్మోస్ట్ గతంలో మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సెంట్ వచ్చేసరికి మరి అర్బన్ ఏరియాలో ఇచ్చేవారు, మరి రూరల్ ఏరియాలో 1.5 సెంట్ ఇచ్చేవారు సార్. మరి ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మరి 3 సెంట్స్ ఇస్తున్నారు సార్, అర్బన్ ఏరియాస్లో 2 సెంట్స్ ఇస్తున్నారు సార్. మరి ఒకవైపు ఇసుక కూడా ఉంది. తర్వాత కలెక్టర్ గారు కూడా మీరు పాల్గొన్న సమావేశంలో కూడా చెప్పారు, ఈ యొక్క అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వము ఈ 3,05,000 ఇండ్లను ఈ రోజు ప్రారంభించుతున్నది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన కార్యకర్తలందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, పత్రికా విలేకరులకు, పోలీసు గారి సిబ్బందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శ్రీ బివి జయనాశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవానికి సందర్భంగా గోనేగండ్ల గ్రామంలో స్టేట్ బ్యాంక్ ముందు భాగంలో చిన్న వ్యాపారస్తుడు మన ప్రభుత్వం అందించిన చేయూత ద్వారా ఇళ్లు నిర్మించుకొని పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన ఇల్లు మన గౌరవం పేరుతో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం మన శ్రీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గోనెగండ్ల గ్రామంలో మన లక్ష్మీదేవమ్మ ఇంటికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చేసిన సిఓ నాసర్ రెడ్డి సార్ గారికి, డిఈ గారికి, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మా ఎంపీడీఓ గారికి, మరి మా సర్పంచ్ హైమావతి గారికి, మా పిఎస్సి చైర్మన్ ఎన్వి రామాంజల్ గారికి, ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు, పాత్రికేయ సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మన గోనెగండ్ల మండలంలో మన ఇంటికి మన గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి యొక్క గొప్ప కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వేదిక మీద ఉన్నటువంటి సిఇఓ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, హైమావతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, నా ముందున్నటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. శాంక్షన్ అయినవి మా చెల్లెలకి ఇవ్వాలంటే మీరు వస్తే ఎట్లండి? ఎమ్మెల్యూరు టౌన్ లో వజ్రగిరి కూడా ఉన్నారు. ఇది ఉదయగిరి. అచ్చుగట్ల రేష్మ అంటారంట. మా పాత్రికేయ మిత్రులు చెప్పాలి ఎన్ని ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరు అడిగితే లాస్ట్ టైం నాకు బాగా జ్ఞాపకం, మీరే ఒక చోట విన్నా నేను, పట్టాలు ఇల్లు కట్టండి అయ్యా పేదల కంటే, ఇల్లు కాదు కడతాండేది జగనన్న ఊర్లు కడుతున్నాడు అని చెప్పి. ఎక్కడ ఉంది ఊరు? ఈ ఊర్లో ఆ ఊరు ఉంది? ఏదైనా ఊరుందా? ఎక్కడ లేదు. ఈ ఇల్లు కూడా, ఈ ఇళ్ళన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు పూర్తి చేయకపోయింటే, ఆ డబ్బులు రాకపోయింటే అది కూడా లేదు. కాబట్టి మరొక్కసారి మా ముఖ్యమంత్రి వర్యులకు, కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, పేదలందరికీ కూడా, ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇల్లు పెట్టుకోండి. ఈ రోజు ఏదైతే 1,59,000 ఇటు ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి మనకు ఏదైతే కాంపోనెంట్ ఉన్నటువంటి మన హౌసింగ్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ స్వచ్ఛ భారత్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అదే కాక దాని మీద కూడా ఇంకా మన స్టేట్ కాంపోనెంట్ ఏమి ఇస్తారని కూడా ఫైనల్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1,59,000 తోటి ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాం. 670 పైచిలుకున్నటువంటి గోనెగండలో కొత్తగా శంకుస్థాపన చేసే కార్యక్రమాలు ఉన్నటువంటి ఉన్నాయి. త్వరలోనే దాన్ని కూడా మొదలు పెడతాం. ఏదైతే పూర్తయినటువంటి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీదేవమ్మకి ఈ రోజు ఈ కుటుంబానికి ఎవరైతే ఉన్నారో వారికి నా చేతుల మీదుగా, మా అందరి నాయకుల చేతుల మీదుగా, కూటమి నాయకుల చేతుల మీదుగా వాళ్ళ సొంత ఇల్లు కళ సాకారమయ్యే విధంగా ఈ రోజు గృహప్రవేశం చేసి మా ప్రభుత్వం తరఫున వారికి పట్టు చీర, పట్టు వస్త్రాలు పెట్టి ఇంటికి ఇచ్చాము. ఇది చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉన్నదని తెలియజేస్తూ, పేరు పేరున మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. షాదీ ఖానాలకు గానీ అన్నిటి కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కూడా చెప్పండి. ఇప్పుడే మా అక్బర్ వలి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు. 100 మహబూబ్ అలీ ఏదైతే మా మైనారిటీల తరఫున ఇస్తున్నటువంటి దాని మీద తప్పకుండా ఇమ్మీడియట్ గా దాన్ని లెటర్ ఇచ్చి షాదీ ఖానా కూడా దాన్ని ఏం చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్ గా చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ఆ కోరికను కూడా మైనారిటీలకు తీర్చి బ్రహ్మాండమైనటువంటి షాదీ ఖానా ఏదైతే అవసరమో మీతో కూడా ఒక మీటింగ్ పెట్టి ఏమేమి వసతులు కావాలో, మనకు పార్కింగ్ గానీ అక్కడ ఎట్లా ఉండాలి ఏం కదా, గతంలో కొంచెం గందరగోళం జరిగింది. రేపు ఎల్లుండి 2 రోజుల యాగం పూర్తయిన తర్వాత మీరు ఒకసారి వస్తే, మైనారిటీలు అందరూ వస్తే ఒక్కసారి వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద లెటర్ ఇచ్చి అన్ని ఏం చేయాలని పకడ్బందీ చేస్తామని తెలియజేస్తూ, పత్రికే మిత్రులు ఏమైనా అడగాలనుకుంటే అడిగితే నేను మా